హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. అందుకే వీడియోస్ చేస్తున్నాను. నేను బిజీ ఉండి ఆ మధ్య అసలు వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదండి. మీరు మాత్రం తగ్గేదేలే అని వెంటనే వేరే ఛానల్కి షిఫ్ట్ అయిపోయినారు. నా వ్యూస్ అన్నీ డౌన్ అయిపోయాయి. ప్రజెంట్ ఛానల్ కొంచెం డల్గా నడుస్తుంది. అయినా సరే ఏం పర్లేదు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. సో అలాంటి రోజే నాకు వస్తుందన్న హోప్తో నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను వేస్తుంది 13 నుంచి 1 ఎదురు చొక్కలు. సేమ్ ఈ వీడియోని నేను ఎలా అయితే కలుపుతున్నానో అలాగే కలపండి. ముగ్గు చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం కదా, రాదు. సో సెకండ్ టైం ట్రై చేయండి. సో అప్పటికి రాలేదా, థర్డ్ టైం ట్రై చేయండి. అప్పటికి రాలేదా, ఇంకా వదిలేయండి. 3 టైమ్స్ ట్రై చేసినా రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది. దానికి బదులు సింపుల్గా ఉన్న ముగ్గుని ట్రై చేయండి. బ్లాక్ బోర్డ్ విత్ చాక్ పీస్తో ఇలా ముగ్గులు వేయొచ్చు అన్న ఫస్ట్ కాన్సెప్ట్ నాదండి. అలా ఫస్ట్ ఇలా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన లేడీని కూడా నేనే. అంటే బ్లాక్ బోర్డు పైన ముగ్గులు కాన్సెప్ట్ కొత్తగా ఉందని నా ఛానల్ని త్వరగా అందరూ లైక్ చేశారు. నా ఛానల్కి త్వరగా గ్రోత్ కూడా వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. కానీ ఇప్పుడు నాలాగే చాలామంది బ్లాక్ బోర్డ్స్ విత్ చాక్ పీస్తో కనిపిస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను వేసిన ముగ్గులే ఈరోజు వేసిన ముగ్గు రేపు వాళ్ళ ఛానల్లో కూడా చూస్తున్నాను. అది ఇంకా హ్యాపీ అనమాట, తట్టుకోలేకపోతున్నాను. మీకు నా మనసులో మాట ఒకటి చెప్పనా. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వైరల్ అయింది కదా. అంటే ఒక చిన్న పాప విజయ్ దేవరకొండ గారు ఇంకా రష్మిక గారి మ్యారేజ్ కోసం నన్ను పిలవచ్చు కదా, నన్ను ఇన్వైట్ చేయొచ్చు కదా, నేను ఫ్యాన్సే కదా అని ఒక వీడియో చేసింది కదా. సో ఆ వీడియోకి విజయ్ దేవరకొండ గారు రెస్పాన్స్ అవ్వడం ఇంకా హైలైట్ అనమాట. ఆ వీడియో చూశాక ఎక్కడో నా మనసులో కూడా ఒక చిన్న ఆశ అనమాట. అంటే నా వీడియోస్ కూడా అలా వైరల్ అయ్యాయి. నా ఫేవరెట్, నా ఫస్ట్ క్రష్, నా డార్లింగ్ ప్రభాస్ గారు, ఆయన నా వీడియోస్ చూసి డార్లింగ్ మీ ముగ్గులు చాలా బాగున్నాయి, మా ఇంటి ముందు ఒక ముగ్గేస్తారా అని అడిగితే ఎంత బాగున్నో కదా. నిజంగా అలాంటిలో జరుగుతాయా? తనంటే చిన్నపిల్ల, వైరల్ అయ్యాయి, క్యూట్గా ఉంది కదా. సో మనమంటే బరిలాగా ఉన్నాం, మన వీడియోస్ అలా వైరల్ అవుతాయా? అలా అయితే ఎంత బాగున్నో, ఆ ఊహ ఎంత బాగుందో కదా. ఇంకో మాట, రెగ్యులర్గా నాకు వచ్చే కొన్ని కామెంట్స్ చెప్తా వినండి. అక్క, డాట్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీరు ఇక్కడ డాట్స్ రాయడం మర్చిపోయారు, మీరు ఇక్కడ డాట్స్ పెట్టనే లేదు, మరి ముగ్గు ఎలా కలపాలి అని. అమ్మ, అన్ని ముగ్గులకి చుక్కలు అలా మెన్షన్ చేయలేము. ఈజీగా అర్థమయ్యేదానికైతే అక్కడ నేను డాట్స్ ఎన్నో మెన్షన్ చేస్తున్నా. అలా చెప్పినా అర్థం కాదు అనుకున్నప్పుడు నేను అక్కడ మెన్షన్ చేయట్లేదు. ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలని కొన్ని వాయిస్ రికార్డ్ కూడా పెట్టాను నేను. అంటే నాకు నా పని బిజార్లోనో లేదా తొందరలోనో నేను కొన్నిసార్లు అక్కడ డాట్స్ మెన్షన్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఫోన్ ఉంది కదా, దాన్ని ఇలా దగ్గర తీసుకొని ఇలా టచ్ చేస్తే ఒక 5 నిమిషాలు వీడియో ఆగిపోయింది కదా. అప్పుడు ఫటాఫట్ లెక్క పెట్టేస్తే 5 నిమిషాల పని, 5 నిమిషాలు చుక్క లెక్కెట్టేయచ్చు. కానీ మనం అది చెయ్యం. 10 నిమిషాలైనా పర్లేదు కామెంట్ రాస్తాం, కానీ 5 నిమిషాలు అయ్యే పని డాట్స్ లెక్క పెట్టం. అంతేనా? సరేలే, ఏదైతేనేమి నా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లనే తక్కువ టైంలోనే, అంటే 6 మంత్లోనే నాకు సిల్వర్ బటన్ కూడా వచ్చిందండి. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీరు 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందిని ఇంకో 10 మందికి షేర్ చేయమని చెప్పండి. అప్పుడు దేశవ్యాప్తంగా అనూస్ లైఫ్ స్టైల్ ముగ్గులు వైరల్ అవుతాయి. బ్రతుకుంటే ఇలాంటి మరో ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. మీకు, మీ కుటుంబ సభ్యుల అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, ఇంకా సెలవు.